ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఒక సీక్రెట్ సర్వే నిర్వహించారని, ఆ సీక్రెట్ సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపబోతుంది అని, ఆ సర్వే ప్రకారంగా టీడీపీ జనసేన కూటమికి రానున్న ఎన్నికల్లో 144 స్థానాలు ఈ కూటమి కైవసం చేసుకోబోతోంది. కేవలం 35 స్థానాలకు మాత్రమే అధికార పార్టీ వైసీపీ అక్కడ పరిమితం కాబోతుంది అంటూ కూడా ఆ సర్వే బయటకు వచ్చిందని, ఆ సర్వే రిపోర్ట్ను చంద్రబాబుకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? నిజంగా ఆ సర్వే చెప్పేందుకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశారా అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఆయన 140 వచ్చినాయేమో ఆయన సర్వేలో, మీరు నోట్ చేసుకోండి. 160+ వస్తాయి. ఓకే, 160 + 170, ఇట్స్ అబోవ్ 160 అబోవ్ నెంబర్. మీరు యూ కెన్ నోట్ దట్. అంటే ఆయన సర్వే ప్రకారంగా 144 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి రాబోతున్నాయని, 53% ఓట్ బ్యాంక్ టీడీపీ కైవసం చేసుకోబోతుందని, అలాగే 8 నుంచి 12% ఓట్ బ్యాంక్ జనసేన కైవసం చేసుకోబోతుందని, 35% మాత్రమే వైసీపీకి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం కనపడుతోంది అంటూ కూడా ఆయన అంచనా వేశారు, అభిప్రాయాన్ని తెలియజేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు టీడీపీ గతంలో కంటే కూడా తన ఓట్ బ్యాంకును పెంచుకుంది? ఎందుకు గతంలో వచ్చిన ఓట్ బ్యాంక్ కంటే కూడా వైసీపీ 15-16% ఓట్ బ్యాంక్ తన గ్రాఫ్ని పోగొట్టుకుంది, గ్రాఫ్ కిందకి పడిపోయింది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ పీకే హిస్టరీ చూస్తే కనుక ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సో ఆయన చేసిన సర్వేలో 144 వస్తాయి అని చెప్పారంటే అది ఆయన దాని ప్రకారం కరెక్ట్ ఉండొచ్చు. ఇది టీడీపీ జనసేన అలయన్స్లో వస్తాయి అనేది ఆయన సర్వే ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్. అయితే ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఎందుకు వైఎస్ఆర్సీపీ తగ్గింది అంటే దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారంటే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి అడిగితే రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు సర్లే ఒక్కసారి ఇచ్చి చూద్దామా అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 5 కోట్ల నెత్తి మీద శటగోపం టోపీ పెట్టాడు ఆయన. ఏం చేశాడండి 5 సంవత్సరాల్లో? విద్వేషమైన రాజకీయాలని రెచ్చగొట్టాడు, కుల మతాల మధ్య రాజకీయాలను రెచ్చగొట్టాడు. అభివృద్ధి అనేది ఎక్కడన్నా ఉందా? యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉందా? ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చినాయా? ఎక్కడన్నా డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఈ 4.5 ఏళ్లలో మనం చూసామా? ఎక్కడ చూసినా అరెస్టులు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు కానీ, ఆ గుడివాడ ఎక్స్ మినిస్టర్ కానీ, ఈ రోజా కానీ, వీళ్ళు కానీ, ఆ పేరుని నాని కానీ, చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. అతనెవరు? అంబటి రాంబాబు గారు. వీళ్ళందరూ మాట్లాడే చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ 5 ఏళ్లలో చూసి విసిగిపోయి, ఇటువంటి వాళ్ళన ఒక్కసారి అని అడిగితే ఏదో చేస్తాడని మనం రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు అని చెప్పి ఒక్కసారి వేస్తే ఇంత నీచమైన నికృష్టమైన రాజకీయాలకి తెర తీసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఈ బిహేవియరు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీది, ఇవన్నీ చూసిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తప్పు చేశాము, ఈసారన్నా మన తప్పుని సరిదిద్దుకొని ముందుకెళదాము అనే ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పచ్చు. ఈ విధంగా వాళ్ళ గ్రాఫ్ తగ్గింది. ప్లస్ మొన్న చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం కూడా తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఉన్నటువంటి పెద్ద ఆయన చాలా గౌరవం, రెస్పెక్టు ఇవన్నీ చూసి కూడా అక్కడ సింపతి అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటి ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదండి. ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో సెంట్రల్ జైల్లో ఉంచడం అనేది ఎవ్వరు యాక్సెప్ట్ చేయాల. జనరల్గా ఎవరన్నా తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసినప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసినప్పుడు ఆయన చేసిన అవినీతి అతి పెద్ద ఆర్థిక కుంభకోణాలన్నీ బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం బయటకు వచ్చినాయి అండి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం బయటకు వచ్చినాయి?
ఆయన చేసిన మంచి పనులు, ఆయన క్రియేట్ చేసినటువంటి సైబరాబాదు, ఆయన క్రియేట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, యూత్కి ఎంప్లాయ్మెంటు, ఫ్లైఓవర్స్ క్రియేట్ చేయడము హైదరాబాద్లో, ఎన్ని ఇండస్ట్రీస్ని ఆయన అట్రాక్ట్ చేశారు, ఎన్నిసార్లు ఆయన అబ్రాడ్ వెళ్ళి పెద్ద పెద్ద సీఈఓల్ని, చైర్మన్స్ని, పెద్ద పెద్ద కంపెనీస్ని, సన్ మైక్రో సిస్టమ్స్, బిల్ గేట్స్, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆర్థిక సంపదని సృష్టించినటువంటి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయినప్పుడు ఆర్థిక కుంభకోణాలు బయటకు వచ్చినాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇది అన్ఫార్చునేట్ అండి. అసలు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయడం ఏంటి? కర్మకాలి సిచ్యుయేషన్ అట్లా వచ్చింది కాబట్టి. అసలు చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబడటానికి సరిపోతాడా జగన్మోహన్ రెడ్డి? ఓకే, రాజశేఖర్ రెడ్డి గారిని అంటే మనం అనుకోవచ్చు సమకాలీకుడు, పెద్ద లీడరు అని. కానీ ఆయన కొడుకు ఏంటండి బాబు? ఇదా పరిపాలన? ఇదా అడ్మినిస్ట్రేషను? ఇదా మీరు ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి నీచమైన స్థాయికి తీసుకొచ్చారు? ఇది కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మంచి నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఆశించాలి. ఓకే, రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు దొంగ ఓట్లను చేర్చేటువంటి కుట్ర చేస్తున్నారని, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఓట్లను తొలగించడం, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను తొలగించేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కోబోతుంది భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? ఇది డెఫినెట్గా ఎదుర్కోవాలండి. ఎందుకంటే ఇది వింటున్నాము, ఒక ఇంట్లో 100 మందికి కూడా ఏవో ఓట్లు క్రియేట్ చేశారని విన్నాము ఆ మధ్యన. 100 మంది, అసలు ఒక ఇంట్లో ఎంతమంది, అసలు అంతమంది ఉండడం పాసిబుల్లా అండి? అసలు ఇది అంటే అరాచకానికి తెర తీస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓట్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 2 3 ఉన్నా, ఫ్రీక్వెంట్లీ యూ హ్యావ్ టు చెక్ యువర్ ఓట్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఇది ఖచ్చితంగా ఇది మా బాధ్యత కాదు, మాకేమొస్తుంది, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కదా నష్టపోయేది అనుకుంటే కాదు. ఇట్ ఈస్ అవర్ రైట్, ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. వీ హ్యావ్ టు చెక్ అవర్ ఓట్. మన ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు అవి అన్నీ తీసేసి కార్యకర్తల ఓట్లు తీసేస్తే కనుక తెలుగుదేశం పార్టీ చాలా వేగవంతంగా, చాలా సీరియస్ స్టెప్స్, అస్సలు ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఒక్క నిమిషం కూడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. దీన్ని ఎస్కలేట్ చేయాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎస్కలేట్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ వచ్చి రెక్టిఫై చేస్తే దట్స్ ఫైన్. ఇక్కడ రియాక్షన్ లేకుండా, ఇక్కడ రెక్టిఫికేషన్ లేకపోతే ఇమీడియట్లీ దే హ్యావ్ టు టచ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. They have to take immediate steps to rectify this. It is in their hands to save the democracy. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఒక టీం నాకు తెలిసి ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. దే హ్యావ్ టు వర్క్ వెరీ ఫాస్ట్ అండ్ దే హ్యావ్ టు రెక్టిఫై ద స్టెప్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.